కూటమి సర్కారుపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని అన్నారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్ గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండాను, దాని పక్కన ఇంకొక కలర్ జెండాను, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది ఎగిరిద్ది అంటావు. ఏం ఎగిరిద్ది? ఆ జెండాలు ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్ గా వెళ్లే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పాడు. అదేంటో తెలుసా? సూపర్ 6 చేయాలనుకున్నాం. బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ 6 చేయాలనుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 చేయని అంటున్నాడు. దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది. దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది. చంద్రబాబు నాయుడు గారి చరిత్రంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు. ఏంటి నీ ఆదర్శం? ఊసలు వెళ్ళి ఆదర్శం. ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. చంద్రబాబు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువురులో చోటు చేసుకున్న ఘటనలో క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కులికపూడి పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. బీసీ నేతకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 2 కీలక నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్లలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తుంది. ఇక వీరిద్దరిలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా నేతలు సహకరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కీలకం కానుంది. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు గల్ఫ్ భరోసాకు సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంతో ఎంతో మంది వారి జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారన్నారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమైకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదినమన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమైకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలు, పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదినమన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న రాబడిని గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ మధ్యతరగతి పేదవారిని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి తెలంగాణలో చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన కార్యాలయాలు అన్ని హంగులాలతో ఉండాలని ఆలోచన చేసి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఫస్ట్ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఒకటే చోట ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు అందించవచ్చు. నేను అనేక సందర్భాల్లో మా అధికారుల సోదరులకు అందరికి తెలియజేయడం జరిగింది. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈరోజు అధికారులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితో పనిచేయడానికి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు నడుస్తాం. పొద్దున్న నుంచి కమాన్పూర్ లో మండల రెవెన్యూ కార్యాలయం, అది కూడా సమీకృత మండల కార్యాలయం ఏర్పాటు చేయటం, రామగిరి మండలంలో కూడా సమీకృత మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు శంకుస్థాపన చేశాం. కలుసుకొని దాదాపు 125 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు లేనివన్నీ తీసుకురావాలని ఆలోచన చేస్తే ప్రజలందరూ కోరినరు. సరే, ప్రజలందరూ కోరిన మీదటే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వారికి అవకాశం ఇచ్చింది. ఉదాహరణ చెప్తా ఉన్నా, టౌన్ లో ఉన్న బస్ స్టాండ్. వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ మృతి ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని చెప్పారు. విజయవాడలో ఎవరిని కలిశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్స్ పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ 1 o'clock చౌటుపల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా లభ్యం అవుతా ఉంది. కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే, విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయావా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూవ్మెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. లాసరేటెడ్ ఇంజరీస్
ఈ టాక్సికాలజీ రిపోర్ట్, FSL కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్ గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు CCTVలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్ కి కార్ కు మధ్యలో ఏదైనా గుద్దితే కార్ లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ. ఇంకా వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మంత్రి సీతక్క. రాజ్యాంగం అమలులో బీజేపీ విఫలమైందన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని గగ్గోలు చేస్తున్నారని, ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికి బీజేపీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉందన్నారు. ఉన్నాయే రెండు, ఒకరికి మీరు ఉంది. ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మా సోదరుడు కైలాస్ నేత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క 2వ తారీఖు నుంచి, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామాన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సన్నాహక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కైలాస్ నేత గారికి కూడా వెల్కమ్ చెప్తూ, ఖచ్చితంగా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని తీసివేయాలని, బడుగు బలహీన పేద వర్గాల యొక్క హక్కులను, మనుషులు అనేటువంటి వారి అందరి హక్కులను కాలరాసి మనస్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి కుల మతాల పేరుతోటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి మరి ఐక్యతను దెబ్బతీసి అభివృద్ధిని కుంటువేస్తూ మరి బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ రోజు వాళ్ళ యొక్క కుట్రలను బహిర్గతం చేస్తూ, దేశాన్ని ఐక్యం చేస్తూ, ప్రజల్ని ఐక్యం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. జై బాపు, జై భీమ్ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు తీసుకెళ్లి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవేర్నెస్ ఇస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి హక్కులను, చైతన్యాన్ని కల్పించే విధంగా 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ, హైడెల్ పవర్ ఒప్పందంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ఇతర అధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, NPDCL CMD ముషరఫ్ పాల్గొన్నారు. Telangana is in forefront in hydropower, 2,520 megawatts with a reverse pumping mechanism. With Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. The signing of this memorandum of understanding with the government of Himachal Pradesh is more than just an agreement. It is a testament to the power of cooperation and shared vision. Hydropower is not only a clean and renewable energy source, but also a reliable means of ensuring energy security and for future generations. By leveraging the natural resources and expertise of both our states, we are fostering a model of sustainable development that will benefit millions of people. This partnership is a reflection of the strong ties between Telangana and Himachal Pradesh. It showcases how two states, despite their different geographical conditions, can come together for a common cause, building a greener, self-reliant and energy-efficient India.
As we sign this MOU today, let us reaffirm our resolve to work together in achieving energy sustainability, economic progress, and environmental preservation. This is just the beginning of a new chapter in Telangana's journey towards a brighter, cleaner, and more prosperous future.